కవిత కొత్త పార్టీ వెనుక సీఎం రేవంత్ హస్తం ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడమే దీని వెనుకున్న అసలు వ్యూహమని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బతీయడానికి రేవంత్ కవితతో కొత్త పార్టీ పెట్టించాడని ఆరోపించారు అరవింద్. ఈ నెల 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సభలో మోడీ పాల్గొంటారని, 8,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం ఖాయమని, తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు ధర్మపురి అరవింద్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కంఫర్టబుల్ మెజారిటీ తోటి వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతాం. అది గెలిచిన పార్టీకి ఇక ఏ రాష్ట్రంలో గెలవటము ఇక డౌట్ ఏమి ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా రీజనల్ పార్టీ కాంగ్రెస్ అయితే ప్రజలు ఎప్పుడో మర్చిపోయింది. రీజనల్ పార్టీలందరికీ కూడా ఒక అభద్రతా భావము, వణుకు మొదలవుతుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు అది అయినాక ఒక 2-3 రోజులు ఎట్లా ఎవరి ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఏర్పాట్లు ఇవన్నిట్లో బిజీగా ఉన్న అగ్రనాయకత్వం ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్గా తెలంగాణకి రావడం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్లో 3 లక్షలు 4 లక్షల మధ్యలో ప్రజల్ని ఉద్దేశించుకుంటారు. సో ఇది అపోజిషన్ పార్టీలలో ఒక హాట్ చర్చగా తయారైంది. ఇది ప్యూర్లీ